హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మీ ముందుకి ఈ వీడియోతో వచ్చాను. ఏంటంటే ఇలా ఇంట్లోనే నెయ్యి చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఎలా ఈజీగా చేసుకోవచ్చో చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అండి. డైలీ మనం మిల్క్ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత పాల మీద మీగడతోనే నేను నెయ్యి చేస్తున్నానండి. ఈ ప్రాసెసే నాకు మంచిగా అనిపిస్తుంది. కొంచెం స్మెల్ రావడం కానీ అలా ఏముండదు, మంచి ప్యూర్ గీ స్మెల్ వస్తుంది. ఇలా డైలీ కలెక్ట్ చేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. మినిమం 15 days to 20 days అలా అయిన నెయ్యి అలా అయిన మీగడతో ఇలా తీసేసుకొని డైలీ కొంచెం ఇలా మనం సేవ్ చేసుకొని ఉంటాం కదా, ఆ మీగడ ఏదైతే ఉందో మనం బయటికి తీసుకొని పెట్టుకోవాలి 1 day బిఫోర్. ఎందుకంటే మనం రిఫ్రిజిరేట్ చేసుకుంటాం కదా, మొత్తం గడ్డగడ్డేసి ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ కల్లా ఇది మెల్ట్ అయిపోతుంది. అలా కొంచెం తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ వేసేసుకొని బాగా మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక 2-3 times గ్రైండ్ చేసుకుంటే మామూలుగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇంకా అలానే గ్రైండ్ చేస్తూ ఉంటే మనకి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. ఆ ముద్దలాగా వచ్చింది. ఫస్ట్ ఒక మంచినీళ్ళు తీసుకొని అందులో వేసేసుకొని ఇలా బాల్స్ లాగా చేసేసుకొని వేసుకోవాలి. మినిమం ఒక 2 times వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలండి. స్టార్టింగ్ మనం హైలో పెట్టుకుంటే ఈ బటర్ ఏదైతే ఉందో మెల్ట్ అయ్యే టైంలో సైడ్కి రెడ్ కలర్ వచ్చేస్తుంది. సిమ్లో ఉండేసి మెల్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్లేమ్ హై చేసేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. కలపకపోతే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఎంత మంచిగా అక్కడే దగ్గరగా ఉండి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. మ్యాక్స్ ఒక 30 minutes లోపు ఇది గీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే దీనికి వచ్చిన వెజిల్సే చాలా ఉంటాయి. సో మేక్ షూర్ దట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మంచిగా ఇలా మెల్ట్ అయిన తర్వాత బాగా కలుపుతూ ఉంటే ఒక లాంటి టెక్స్చర్ వస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన లాగా వస్తుంది. ఆ టైంలో మనం తమలపాకు కానీ కరివేపాకు కానీ వేసేసుకొని అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఒకలాంటి ఫోమ్ లాగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ టైంలో కాకుండా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన టైంలో అలా కరివేపాకు కానీ తమలపాకు కానీ వేసేసుకోవచ్చు. అది కూడా తర్వాత తింటే చాలా టేస్టీ ఉంటుందండి. అది ఎంతమందికి ఇష్టమో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్గా మా మదర్ చేసేటప్పుడు మేము తినేవాళ్ళం. మా మమ్మీ మేము స్కూల్కి వెళ్ళినా కూడా వచ్చే వరకు అలాగే ఉంచేది నా కోసం. చాలా బాగుంటుంది అది. జస్ట్ కలర్ కోసం ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ అండ్ సాల్ట్ కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటే బాగుంటుంది. అంటే చప్పగా కాకుండా తినేటప్పుడు బాగా అనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుందండి గీ అయితే. ఇది డైలీ మా పాప కోసం ఇలా మిల్క్ తీసుకుంటాను. తన కోసం డైలీ ఫుడ్లో యాడ్ చేయాలని చెప్పేసి ఇలా నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఏది బయట కొంచెం డాల్డా ఏదైతే ఉందో అలా మిక్స్ చేస్తూ ఉంటారని నేను విన్నాను. అందుకే కొంచెం మన హ్యాండ్స్తోనే ప్రిపేర్ చేసుకొని మనం పాపకి ఫీడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మంత్లీ ఒకసారి ఇలా నాకు సరిపడా వస్తుంది. ఆ తర్వాత ఇది కొంచెం ఒకటి క్లాత్ తీసుకొని మనం టీ ఫిల్టర్ ఉంటుంది కదా, దాని మీద పెట్టేసుకొని మనం చల్లగా అయిపోయిన తర్వాత ఇలా దాంట్లో ఫిల్టర్ చేసేసుకోవడమే. ఇలా స్లోగా ఫిల్టర్ చేసుకుంటూ ఉంటే అదే దిగిపోతుంది. ఏదైతే మామిడి కానీ అలా ఉంటుంది కదా లైట్గా, అది కూడా ఏం పడకుండా ఉంటుంది. లాస్ట్కి కొంచెం స్క్వీజ్ చేసేసుకొని ఆ క్లాత్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇది కొంచెం కొన్ని డేస్ తర్వాత కూడా స్మెల్ అలాగే ఉంటుంది. గ్లాస్ బాటిల్లో తీసుకుంటే మనకి బాగుంటుంది గీ అనేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.